హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇలాంటి మోడల్లో అంబ్రిల్లా ఫ్రాక్, అదేవిధంగా ఎలాస్టిక్తో హ్యాండ్స్ అనేది చూపిస్తున్నాను. ఫ్రంట్ సైడ్ కూడా ఫ్రిల్స్తో వచ్చింది. దానికోసమే నేనైతే 2.5 మీటర్ల క్లాత్ తీసుకున్నాను. మీరైతే దాదాపుగా 4 మీటర్ల వరకు తీసుకోవాల్సి వస్తుంది. నేను 2 మీటర్లు ఎందుకు తీసుకున్నానంటే, నేను తీసుకునే ఒక క్లాత్ యొక్క విడ్త్ 58 ఇంచుల వరకు ఉందండి. దాదాపుగా ఒక టేప్ ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్ అనేది దీని యొక్క విడ్త్ ఉంది. 40-42 వరకే వస్తుంది కదా, దీనికి మాత్రం 60 వరకు వచ్చింది. తర్వాత ఈ యొక్క లైనింగ్ కూడా నేను 4 మీటర్లు అయితే లైనింగ్ తీసుకున్నాను. లైనింగ్ యొక్క విడ్త్ చాలా తక్కువగా వచ్చింది. ఇప్పుడు ముందుగా లైనింగ్ని కట్ చేద్దాం. లైనింగ్ని ఒక సైడ్ నుంచి ఇలా సెంటర్కి లెంత్ వైజ్లో ఫోల్డింగ్ చేస్తూ 4 మడతలు వేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి మీ యొక్క చెస్ట్ కొలత అనేది తీసుకోండి. దానికి 2 ఇంచులు లూజింగ్ అనేది ఉండాలి. దీని ప్రకారంగా ఇక్కడ తక్కువగా ఉంది, అందుకని మళ్ళీ దీనిని ఈ విధంగా ఓపెన్ చేస్తే ఇలా లెంత్ వైజ్లో నేను ఫోల్డింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు చెస్ట్కి 4వ భాగం ఒక 2-2.5 ఇంచెస్ ఎక్కువగా తీసుకుని అంతవరకు ఇక క్లాత్ అనేది కట్ చేసుకుని సపరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న దానిని ఇలా లెంత్ వైజ్లో తిప్పుకుంటున్నాను. ఇప్పుడు పై సైడ్ నుంచి 6.5కి షోల్డర్ యొక్క మార్కింగ్ వేసుకున్నాను. మీరు తీసుకున్న నెక్ను బట్టి ఇక్కడ షోల్డర్ అనేది తీసుకోవాలి. 6.5కు తీసుకున్నాను. ఫోల్డింగ్స్ నా సైడ్ ఉంటున్నాయి. తర్వాత అదే 6.5 చంక దింపు అనేది కూడా తీసుకుంటున్నాను. మీ యొక్క చెస్ట్ని బట్టి ఇక్కడ చంక దింపు కూడా ఉంటుంది, దాని అకార్డింగ్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ 36 చెస్ట్ 1/2 ఇంచు లూజింగ్ ఇస్తున్నాను, అంటే 9.5 2 ఇంచులు ఎక్కువగా తీసుకుంటున్నాను. 38 ఇంచులు చెస్ట్ అనేది తీసుకున్నాను లూజింగ్తో కలిపి. తర్వాత ఇలా ఫ్రంట్ కోసమే బ్యాక్ కోసమే ఇలా ముందుగా ఇక్కడ రౌండ్ మార్కింగ్ వేసుకోవాలి. ఫ్రంట్ కోసమే అయితే ఒక 30 ఇంచు లోపలికి ఒక మార్కింగ్ వేసుకొని చూయించే విధంగా షోల్డర్ దగ్గర నుంచి క్రాస్గా ఇలా ఒక మార్కింగ్ వేసుకొని తర్వాత రౌండ్ అనేది ఇచ్చుకోవాలి. చంక రౌండ్ ముందు ఇచ్చుకునేది బ్యాక్ కోసమే, ఇప్పుడు ఇచ్చేది ఫ్రంట్ కోసం. ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. నెక్ విడ్త్ 2.5 తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు కనుక బుక్రమ్ నెక్ కనుక వేస్తున్నారంటే 2.5-3 వరకు తీసుకోండి. బుక్రమ్ది కాదు కాబట్టి 2.5 వరకు తీసుకున్నాను. బ్యాక్ యొక్క నెక్కి కూడా 2.5కే చిన్నగా ఇస్తున్నాను వెనక సైడు. ఆ తర్వాత ఫ్రంట్కి కూడా ఇక్కడ మార్కింగ్ వేసుకుంటున్నాను. బ్యాక్ సింపుల్గా రౌండ్ మార్క్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇలా క్రాస్గా పెట్టి ఫ్రంట్ కోసమే 6 ఇంచెస్కు మార్కింగ్ వేసుకుంటున్నాను. 6 ఇంచులకు కూడా ఈ విధంగా బాక్స్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీకు నచ్చిన షేప్ అనేది వేసుకోండి. ఫ్రంట్ కోసమే నేను వి షేప్ వేసుకుంటున్నాను, ఇలా చూపించే విధంగా. తర్వాత షోల్డర్కి స్లోప్ అనేది ఏమి ఇవ్వట్లేదండి. ఆ తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఎంత లెంత్ కావాలో దానికి 1 ఇంచ్ ఎక్కువగా తీసుకోవాలి. 14 కావాలి. 15 ఇంచులకి ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను పై బాడీ యొక్క లెంత్కి. ఆ తర్వాత ఇక్కడ స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఎక్కడైతే లైన్ వేసుకున్నామో అక్కడ నడుము యొక్క కొలత అనేది తీసుకోవాలి. నడుము వచ్చేసి 28 అంటే 7 ఇంచులు 1/2 ఇంచు లూజింగ్ ఇస్తున్నాను. 30 ఇంచులు ఇస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ టక్సులు వేయట్లేదు, డైరెక్ట్గానే 2 ఇంచులు ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను. టక్సులు కనుక వేసుకోవాలంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. నేను చెప్పే మోడల్కి అయితే టక్సులు కూడా అవసరం ఉండదండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి బ్యాక్ ప్రకారంగా ముందుగా. ఆ తర్వాత బ్యాక్ పీస్ని సపరేట్ చేసుకొని ఫ్రంట్ని మరోసారి అరేంజ్ చేసుకోవాలి. ఈ యొక్క చంకలోతు ఫ్రంట్ యొక్క నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా ఓపెన్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ యొక్క మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. లైనింగ్ అంబ్రిల్లా తర్వాత కట్ చేద్దాం. ముందైతే మెయిన్ యొక్క ఫ్యాబ్రిక్ తీసుకొని దానిని 2 మడతలు ఈ విధంగా వేసుకున్నాను. తర్వాత ఇలా కోన్ షేప్ వచ్చేటట్టుగా ఒక మూలన అన్ని ఓపెన్స్ రావాలి. నా సైడ్ మాత్రము మొత్తం ఫోల్డింగ్ వచ్చేటట్టుగా చూసుకుంటూ ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా షెడ్ చేసుకోండి. ఆ తర్వాత ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ పీస్ తీసుకొని ఇలా సెంటర్ నుంచి చూపించే విధంగా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ అంతవరకు మనకి నడుము ఎంతైతే ఉందో అంత ఒక మార్కింగ్ అనేది ముందుగా వేసుకోండి. ఇక్కడ సైడ్ నుంచి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ కంటే
దీనికి కూడా స్టిచెస్ కావాలి, లేకపోతే ఇక్కడ లూజ్ ఎక్కువగా వస్తుంది. అందుకని 1/2 ఇంచ్ పైనకి ఒక మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు ఒక సైడ్ కార్నర్లో నుంచి చూస్తే ఎంత వస్తుందో చూసుకుంటూ అంతే మార్కింగ్ అనేది ఇలా చుట్టూరా వేసుకోవాలి. ఇక్కడ 12 ఇంచుల వరకు వచ్చింది. 12 ఇంచుల్లో ఇదే చూపించే విధంగా కార్నర్లో నుంచి ఇలా రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి. అదే ప్రకారంగా ఇక్కడ మనం అదే ప్రకారంగా కటింగ్ కూడా చేయాలి. అయితే ఇప్పుడు ఈ వేసుకున్న మార్కింగ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ఓవర్లాప్ చేస్తూ 1/2 ఇంచ్ని కరెక్ట్గా అనేది వచ్చింది. అంబ్రిల్లాకు కుచ్చు రాకుండా చూసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఫుల్ లెంత్ ఎంత కావాలో దానికంటే 1 ఇంచ్ ఎక్కువగా తీసుకోవాలి. ఇక్కడ ఫుల్ లెంత్ వచ్చేసి 45 ఇంచులు కావాలి. మొత్తం బాడీతో కలిపి 14 ఇంచులు మైనస్ చేయంగా మిగిలింది ఇక్కడ నుంచి ఇలా చూసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి 31 1 ఇంచు స్టిచ్చెస్ కావాలన్నాను కదా, అందుకని 32కు ఇలా నడుము దగ్గర నుంచి ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇలా రౌండ్గా 32కు మార్కింగ్ అనేది వేసుకోండి. మీరు కావాలంటే కార్నర్లో నుంచి ఎంత వచ్చిందో చూసుకుంటే కరెక్ట్గా అనేది వస్తుంది. లేకపోతే అంబ్రిల్లా అనేది పైకి కిందకి అనేది వస్తుంది. చూడండి, ఈ విధంగా చూసుకొని ఇలా అంతవరకు ఎంత వచ్చిందో చూసుకున్నారంటే మీకు కరెక్ట్గా మెజర్మెంట్ అనేది వస్తుందన్నమాట. లేకపోతే అంబ్రిల్లా మనం పీకో చేసిన తర్వాత ఒక సైడ్ ఎక్కువగా ఒక సైడ్ తక్కువగా రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా షర్ట్ చేసుకొని మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు దీని ప్రకారం ఇక్కడ కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ యొక్క నడుముని అదేవిధంగా ఈ యొక్క గేర్ని కూడా ఇలా ఓపెన్ చేసి చూస్తే గేర్ అనేది మనకు చాలా బాగా పెద్దగా వస్తుందండి. మీరు క్లాత్ ఎంత వెడల్పు తీసుకుంటే గేర్ అనేది అంత వెడల్పుగా అనేది వస్తుంది. ఇప్పుడు దీని ఆధారంగా లైనింగ్ కూడా కట్ చేసుకున్నాను. అయితే లైనింగ్ కట్ చేసేటప్పుడు ఏంటంటే మనము ఈ పై సైడ్ కోన్లో ఏదైతే కట్ చేసామో అదే నడుము వచ్చేటట్టుగా చూసుకుంటూ సేమ్ మెథడ్లో కట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు క్లాత్ తక్కువగా పడింది, అంటే దీని యొక్క వెడల్పు తక్కువగా ఉంది కాబట్టి నేను దాదాపుగా 6 ఇంచులు చిన్నగా తీసుకున్నాను. మామూలుగా అయితే 2 ఇంచులు మాత్రమే తగ్గించాలి లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి. లైనింగు 2 ఇంచు చిన్నగా ఉండాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం పెద్దగా అనేది ఉండేటట్టుగా చూసుకొని కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే జాయింట్స్ అయినా వేసుకోవచ్చు. నేను జాయింట్ వేయకుండా కొంచెం తక్కువగానే కట్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్ ఎలా ఉంటే అదే విధంగా ఒక క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. కాకపోతే దీని వెడల్పు వచ్చేసి 4 ఇంచుల వరకు ఈ యొక్క నెక్ వెడల్పు తీసుకున్నాను. దీనికి వచ్చేసి నేను పై యొక్క ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవట్లేదు, అందుకే నెక్ వెడల్పు ఎక్కువగా ఉండేది తీసుకున్నాను. తర్వాత ఇలా బ్యాక్ ఏ ప్రకారంగా ఉంటే అదే ప్రకారంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకున్నాను. నెక్ కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకా మిగిలిన క్లాత్లో చూడండి, ఒక సైడు ఇది అనేది మనకు క్రాస్లో వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇక్కడ నుంచి నాకు సైడ్ క్లాత్ మిగిలింది కదా, ఆ క్లాత్ని ఇలా చూయించే విధంగా 1 ఇంచు 1 ఇంచుని ఇలా 1 ఇంచు ఈ యొక్క ప్లేట్స్ వచ్చేటట్టుగా చూసుకుంటూ ఇలా వీటన్నింటినీ ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఒక సైడ్ నుంచి ఈ విధంగా అరేంజ్ చేసుకొని ఎప్పటికప్పుడు పిన్ను కనుక పెట్టుకున్నారు అంటే కదలకుండా ఉంటుంది. ఇలా అన్నీ అరేంజ్ చేసుకున్న ఒక సైడ్ అరేంజ్ చేసిన తర్వాత మనం దగ్గర ఉంటున్న ఫ్రంట్ యొక్క బాడీని తీసుకొని ఇలా క్రాస్లో చెక్ చేసుకోవాలి. క్రాస్లో చెక్ చేసుకున్నాక నేను అంతవరకు పిన్ను పెట్టుకున్నాను. అంతవరకు నేను స్టిచ్చింగ్ కూడా వేసుకుంటాను. సేమ్ అదే విధంగా ఫ్రిల్స్ ఉంచుకొని స్టిచ్చింగ్ వేసుకుంటాను. అయితే ముందుగా నెక్ అనేది కుడదాము. నెక్ కోసం అయితే మీరు కావాలంటే ఇదే ఫ్యాబ్రిక్ ఫ్రంట్ది కూడా ఎక్కువగా తీసుకోవచ్చు. ఇది లోపల సైడ్ నుంచి ఇది కూడా రాంగులో ఉంచాను, నెక్ కూడా రాంగులోనే ఉంచాను. నెక్ ప్రకారంగా ఇలా కట్ చేసుకొని మనము స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చుకోండి నెక్కి. తర్వాత ఈ యొక్క నెక్ని ఫ్రంట్ సైడ్కి అనుకోవాలి. ఇప్పుడు లైనింగ్ మీదకి స్టిచ్ వచ్చేటట్టుగా చూసుకోండి. ఈ పీస్ మీదకి కాకుండా అటు సైడ్ ఉండే పీస్ మీదకి స్టిచ్ రావాలి. ఇప్పుడు మొత్తానికి ఫ్రంట్ సైడ్కి ఈ విధంగా అనుకుంటూ ఇప్పుడు తీసుకున్న క్లాత్కి లాస్ట్ ఎడ్జ్లో ఫోల్డింగ్ ఏం అవసరం లేదండి, అదే విధంగా స్టిచ్చింగ్ వేసుకొని అటాచ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే కుట్టామో బ్యాక్ కూడా సేమ్ అదే విధంగా ఫేస్ సైడ్ నుంచి కుట్టి లోపల సైడ్కి క్లాత్ అనేది తిప్పుకోవాలి. ఇప్పుడు ఫ్రిల్స్ ఎలా ఫోల్డింగ్ చేయాలో ముందుగానే చూపించాను కదా, అయితే లాస్ట్ ఎడ్జ్ అనేది కటింగ్లో ఉంటుంది కదా, దానిని ఒక
పావించి లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ముందుగా ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఇక్కడ సైడు ఫుల్ లెంత్ ఎంత తీసుకుంటే మీరు తీసుకున్న లెంత్ ప్రకారంగా ఇలా ఒక సైడు మడత వేసి స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఫ్రిల్స్ని అరేంజ్ చేసుకుంటూ ఇలా ఓపెన్ చేసి ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఆ నెక్ దగ్గర నుంచి ఇప్పుడు కుట్టింది ఈ విధంగా వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఫ్రిల్స్ వేసుకుంటూ వెంటనే పిన్అప్ చేసుకోవాలి. ఇలా షెడ్ చేసుకొని పిన్ వేసుకున్నాను. కానీ కింది సైడ్ మాత్రం నేను ఆ ఫ్రిల్స్ని మెయిన్ లైనింగ్ కాకుండా దీన్ని మాత్రమే స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాను. ఆ తర్వాత ఎక్స్ట్రా ఉంటున్న ఫ్యాబ్రిక్ని ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రెండింటిని ఇప్పుడే నేను అటాచ్ అనేది చేయలేదండి. ఇంకొక సైడ్ కూడా నేను ఫోల్డింగ్ అనేది చేసుకొని ఆ తర్వాత కింది సైడు అటాచ్ అనేది చేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా అరేంజ్ చేసుకున్నాను. ఆ ఫ్రిల్స్ను మాత్రమే స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా నేను కింది సైడ్ స్టిచ్ వేసుకున్నాను, రెండింటిని అటాచ్ చేయకుండా ఇలా. ఇప్పుడు ఈ యొక్క పీస్ని ఇలా సైడ్ కనుక్కొని అటు ఉంటున్న పీస్ని దీని మీదకి వేసుకుంటూ దీనిని ఓవర్లాప్ అనేది చేసుకోవాలి. మీరు కావాలంటే ఇటు సైడ్ అటు సైడ్ అయినా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఒక సైడ్ నుంచి ఇలా వేసి ఇప్పుడు ఈ పైన నుంచి ఇది అనేది ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇప్పుడు కింది సైడు క్లాత్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఈ మెథడ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోయినా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇలా కావాలంటే మీరు సెంటర్లో ఒక స్ట్రైట్ లైన్ కూడా స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. మధ్యలో స్టోన్స్ కూడా కుట్టుకోవచ్చు. లేస్ కూడా బాగానే ఉంటుంది. ఈ విధంగా నేను ముందుగా వీటిని ఇలా కుట్టి షెడ్ చేసుకున్నాను. ఆ తర్వాత బ్యాక్ నెక్ అనేది కుట్టి రెడీ చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు ఇది రాంగ్ సైడ్లో అనేది ఓపెన్ చేసుకొని ఇలా నెక్ ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో ఇక్కడ సైడ్ కుట్టుకోవాలి. తర్వాత చిన్న కట్స్ ఇచ్చుకోండి. ఇప్పుడు ఫేస్ సైడ్కి తిప్పుకోవాలి. ముందు లైనింగ్ మీదకి స్టిచ్ వేసుకొని ఆ తర్వాత ఫేస్ సైడ్కి తిప్పుకొని అన్ని మూలల స్టిచ్ వచ్చేటట్టుగా స్టిచ్ వేసుకొని అటాచ్ చేసుకోవాలి. షోల్డర్స్ని, సైడ్స్ని, కింది సైడు ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ అటాచ్మెంట్ చేసుకోవాలి, ఫ్రంట్ను బ్యాక్ను. మీరు కావాలంటే ముందుగా అంబ్రిల్లా స్టిచ్ వేసుకుని ఆ తర్వాత ఫ్రంట్ బ్యాక్ కూడా స్టిచ్ వేసుకోవచ్చు. అయితే నేను ముందుగా షోల్డర్ అటాచ్మెంట్ చేసుకొని ఈ విధంగా ఓపెన్ చేసుకొని షోల్డర్ పైన కూడా ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ప్లెయిన్ క్లాత్ అయితే వేసుకోకండి, ఇది ప్రింటెడ్ కాబట్టి ఈ విధంగా నేను పై సైడ్ నుంచి స్టిచ్ వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు కింది అంబ్రిల్లా ఏదైతే మనము స్టిచ్ వేసుకుంటామో ఆ అంబ్రిల్లా అనేది క్లాత్ లాగకూడదు. క్లాత్ కనుక లాగామంటే ఇక్కడ మనకేంటంటే ముందు సైడ్ అంత మంచిగా అనిపించదు, అది కూడా ఇక్కడ ఎక్కువ లూజ్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, చాలా ఫ్రీ హ్యాండ్తో దీనిని ఇక్కడ నుంచి అంతవరకు కరెక్ట్గా షెడ్ చేసుకోవాలి. క్లాత్ అనేది లూజ్గా ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. గట్టిగా లాగి స్టిచ్ వేసుకోకూడదు. ముందు అటు ఇటు షెడ్ చేసుకొని పిన్అప్ చేసుకోండి. క్లాత్ బయటకు రాకుండా చూసుకోవాలి. నడుములను దాటి బయటకు రాకూడదు. సేమ్ ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని స్టిచ్ వేసుకోవాలి, లైనింగ్ని. ఇలా స్టిచ్ వేసుకున్నాను. చూడండి, ఇక్కడ లాగినట్టు రాకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. సేమ్ ఇదే విధంగా బ్యాక్ను కూడా స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు ఇంకా మిగిలిన క్లాత్లో ఈ విధంగా ఎక్కువ క్లాత్ అనేది తీసుకుంటున్నాను. ఈ విధంగా క్లాత్ని అరేంజ్ చేసుకున్నాను, ఒకదాని మీద ఒకటి. రెండు స్లీవ్స్కి ఎలాస్టిక్ వేస్తున్నాను, బెలూన్ స్లీవ్స్ లాగా. దాని యొక్క లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నాను. అదేవిధంగా విడ్త్ కూడా నేను 15 ఇంచెస్ తీసుకున్నాను. 1-2 ఇంచులు ఎక్కువ తక్కువ కూడా తీసుకోవచ్చు. కొంచెం లూజ్గా ఉండేటట్టుగానే చూసుకోవాలి. మనకు రౌండ్ ఎంత ఉంటే దానికి డబల్ తీసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు పై సైడ్ నుంచి 5 ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకొని స్లీవ్ షేప్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు తీసుకున్న 5 ఇంచులకి ఇలా చూయించే విధంగా స్లీవ్ షేప్ వేసుకోవాలి, ఇలా సింపుల్గా. ఆ తర్వాత కింది సైడ్ మాత్రము స్లీవ్ షేప్ అనేది వేయకూడదు. క్లాత్ ఎంత తీసుకుంటే అంత క్లాత్ని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను కింది వరకు స్ట్రైట్గా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు మెయిన్ యొక్క బాడీని తీసుకొని చంకని ఈ విధంగా మెజర్ చేసుకోండి. షోల్డర్ అటాచ్మెంట్ చేసాం కదా మెయిన్ బాడీకి,
దాని నుంచి 2.5 లేకపోతే 3 ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకోండి. ఇటు షోల్డర్కి ఇటు సైడ్ 3 ఇంచులు, అటు సైడ్ 3 ఇంచులకి. ఇప్పుడు ఈ చంక దగ్గర నుంచి మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ మిగిలిన క్లాత్ మొత్తము ఇలా ఇక్కడ మనకు కుచ్చు అనేది రావాలి. అంతవరకు స్లీవ్ అనేది మనకు ఇలా సెట్ అవుతుంది. ఇప్పుడు మనం వేసుకున్న ఆ మార్కింగ్కి చిన్న కట్ మార్క్ అనేది ఇచ్చుకోండి. ఇప్పుడు కరెక్ట్గా సెంటర్కి ఈ యొక్క కుచ్చులు వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇక్కడ 3 లేక 4 కుచ్చులే వేసుకుంటున్నాను. అవి కూడా నేను ఫ్రంట్ సైడ్కి అంటే సెంటర్లో ఉంది కదా కట్, ఆ కట్ సైడ్కి వచ్చేటట్టుగా చూసుకుంటున్నాను. సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా వాటికి ఆపోజిట్గా వేసుకోవాలి. ఈ యొక్క కుచ్చులు అనేవి సెంటర్కు చూసేటట్టుగా ఉండాలన్నమాట. అక్కడ 4 తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా సేమ్ 4 తీసుకోవాలి. అదేవిధంగా సెంటర్లో 1 ఇంచ్ గ్యాప్ వదులుకుంటూ ఆ తర్వాత ఈ కుచ్చులు అనేవి కుట్టుకోవాలి. ఈ విధంగా ఇలా చాలా బాగుంటుందండి. ఆ తర్వాత కింది సైడు ఇలా డబల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఒకసారి మడత వేసి ఆ తర్వాత ఇంకొక మడత వేసి ఇలా. నేను ఇక్కడ 1/2 ఇంచ్ వెడల్పులో ఎలాస్టిక్ తీసుకుంటున్నాను. అందుకే ఇక్కడ కూడా నేను 1/2 ఇంచ్ వచ్చేటట్టుగానే చూసుకుంటున్నాను. 1/2 ఇంచ్ కంటే కొంచెమే ఎక్కువ రావాలి, మరి 1 ఇంచ్ ఫోల్డింగ్ చేయకూడదు. తర్వాత చేతి యొక్క రౌండ్ ఎంత ఉందో మెజర్ చేసుకొని దానికంటే 1 ఇంచ్ ఎక్కువగా తీసుకోవాలి. 12 ఇంచుల వరకు తీసుకుంటున్నాను ఇక్కడ సైడు. అటు ఇటు స్టిచ్చెస్కి 1 ఇంచ్ పోతుంది, 11 ఇంచులు స్టాండర్డ్గా ఉంటుంది. అలా కట్ చేసుకొని లాస్ట్ సైడు ఒక పిన్ని తీసుకొని సేఫ్టీ పిన్ను దీని లోపలికి ఈ విధంగా దూర్చాలి. అయితే కొంచెం దూర్చిన తర్వాత ఒక సైడు చూడండి, ఒక సైడు మాత్రం ఎలాస్టిక్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మొత్తానికి లోపలికి వెళ్ళకుండా ఒక సైడ్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకా పూర్తిగా ఒకసారి ఎలాస్టిక్ని ఎక్కించుకోవాలి. సేఫ్టీ పిన్ లోపలనే ఉంచుకొని ఆ తర్వాత ఇంకొక సైడు స్టిచ్ వేసుకొని ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి క్లాత్ను ఈ విధంగా. ఇప్పుడు మెయిన్ బాడీకి తీసుకొని పై సైడ్ నుంచి కరెక్ట్గా సెంటర్కి ఈ విధంగా చూసుకొని ఇక్కడ పిన్ చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు స్లీవ్ను స్టార్టింగ్ నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ ఒకవేళ మీకు కనుక లూజ్గా ఉన్నట్లుంటే ఒక కుచ్చు అనేది వేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. నేను మెజర్ చేసే ఇక్కడ అటాచ్ చేశాను, కట్ చేశాను కాబట్టి నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇటు సైడ్ కూడా సేమ్ కరెక్ట్గా అనేది వచ్చింది. ఈ విధంగా డబల్ స్టిచ్ వేసుకోవాలి. 2 స్లీవ్స్ సేమ్ అనేది స్టిచ్ వేసుకోవాలి. 2 స్లీవ్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. స్లీవ్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. లుక్ అయితే చాలా చాలా బాగుంది. తర్వాత ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు ఇక్కడ ఎలాస్టిక్ దగ్గర మాత్రము 1/2 ఇంచే వదులుకోవాలి. మనం బాడీ కట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ సైడు. అదేవిధంగా నడుము దగ్గర కూడా 2 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి. ఇలా లైన్ కలుపుకోవాలి. చేతి దగ్గరకు వచ్చేసరికి 1/2 ఇంచుకు వెళ్ళాలి. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా ఇంతవరకు మార్కింగ్ వేసుకున్నాం కదా, నడుము దగ్గర నుంచి కిందకి ఒక 5-6 ఇంచుల వరకు ఈ విధంగా చూయించే విధంగా క్రాస్గా వెళ్ళాలి. ఒకేసారి క్రాస్గా కాకుండా కొంచెం కొంచెం స్టిచ్ వేస్తూ క్రాస్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి. మార్కింగ్ వేసిన ప్రకారం 1/2 ఇంచుకు వచ్చింది కదా, ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని వేరువేరుగా చేస్తూ ఈ విధంగా ఒక స్టిచ్ మాత్రం అక్కడ సైడ్ ఈ విధంగా వేసుకొని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ వేసుకోవాలి. ఒకేసారి డబల్ స్టిచ్ వేసుకోండి. కింది సైడ్ అంబ్రెల్లా కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఒకవేళ కొంచెం ఎక్కువ తక్కువ అయితే చిన్నగా ఆకారాన్ని ఎక్స్ట్రా అనేది కట్ చేయండి అంతవరకు. ఆ తర్వాత ఇప్పుడు కుట్టిన ఈ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపల సైడ్ కనుక్కోవాలి. లైనింగ్ని మాత్రము బయట సైడ్ కనుక్కోండి. ఇలా ఇప్పుడు లైనింగ్ని మాత్రం స్టిచ్ వేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని వదిలేసి లైనింగ్ని మాత్రమే. ఇలా కూడా కింది వరకు వేసుకోవాలి. సేమ్ మెథడ్ ఇంకొక సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి.
ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ వేసుకోండి. ఆ తర్వాత మీరు కావాలంటే లైనింగ్ని ఇలా డబల్ మడత వేసుకొని ఒక స్టిచ్ వేసుకొని రౌండూరా. కింది మాత్రం నేను పీకో అనేది చేస్తున్నాను. అయితే పీకో చేసేటప్పుడు కూడా మనం అటు ఇటు జాయింట్లు వేస్తాం కదా, ఈ జాయింట్లు వేసినప్పుడు ఈ క్లాత్ అనేది ఇక్కడ మందంగా వస్తుంది, పీకో అనేది సరిగ్గా రాదు అన్నప్పుడు ఇక్కడ కొంచెం క్రాస్లో కటింగ్ చేసుకోవాలి ఇలా క్లాత్ అనేది. ఆ తర్వాత పీకో చేస్తే నీట్గా వస్తుంది. నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి అదేవిధంగా లైనింగ్కి రెండింటికి పీకో చేసుకున్నాను. లుక్ అయితే చాలా చాలా బాగుందండి. ఫ్రాక్ యొక్క లుక్ మా పాపకైతే బాగా నచ్చింది ఈ మోడలు. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా నా వీడియోస్ కనుక చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.